హాయ్ ఎవ్రీవన్. చెప్పాం కదా అక్కడ భోజనాలు అవి చేసేసి కాసేపు నాకు సాయంత్రం బయలుదేరుతామని. అక్కడ నుంచి మేము ఎక్కడికి వచ్చామంటే సహస్రలింగాలు, జగిత్యాల జిల్లా. సహస్రలింగాలు అంటండి, 1000 లింగాలు ఒకే చోట ప్రతిష్ఠ చేశారు. చూడటానికైతే నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మేము చూసిందంతా జగిత్యాల జిల్లా కిందేనండి. ఒకటి కొండగట్టు హనుమాను, రెండోది సహస్రలింగాలు. అక్కడ వచ్చేసి ధర్మపురి వెళ్తాం ఇది అయిపోయినాక. ధర్మపురి వెళ్ళిన దగ్గర ఏంటి అంటే నరసింహస్వామి, శివుడు, యమధర్మరాజు విశిష్టత అంటండి. గుళ్ళు ఆ 3 ఎక్కడా కూడా యమధర్మరాజుకి గుడి ఉండదు కదా, అక్కడ గుడి ఉంది. మేము చూసాం, నిజంగా యమధర్మరాజు అయితే అక్కడ వచ్చి నుంచున్నట్టే ఉంది. విగ్రహం అయితే అంత బాగా ఉంది. ఇక్కడ ఏంటంటే అండి, ఈ సహస్రలింగాల దగ్గర ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో వర్షం పడుతుంది, అందుకని సౌండ్ బాగా వస్తుంది. పైన రేకులు ఉన్నాయన్నమాట, ఆ సౌండ్కి ఇంకా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక 10 రూపాయలు తీసుకొని మనకు ఒక కాయిన్ ఇస్తున్నారు, రాగి కాయిన్. మనం ఏదన్నా మనస్ఫూర్తిగా కోరుకొని ఆ కోరిక నెరవేరాలని ఆ కాయిన్ ఇంక వండిలో వేసి మనం కోరుకుంటే నెరవేరుద్దని ఇక్కడ భక్తుల నమ్మకం అంట. ఇంకా మేము వెళ్ళిన వాళ్ళందరం తీసుకొని కాయిన్స్ అయితే హుండీలో వేసాము. ఇంకా పంతులు గారి చేత పూజ చేయించుకున్నాం ప్రత్యేకంగా. ఆయన చేశారు. తర్వాత అడిగాము పంతులు గారు అక్కడికి విశిష్టత ఏంటి అంటే ఆయన కూడా చెప్పారు. లాస్ట్లో ఉంటుంది ఆ వీడియో. ఇంకా మాతో పాటు అమ్మాయి వచ్చింది, తను ఎప్పుడు ఇవి గుళ్ళన్నీ అక్కడే, వాళ్ళ తెలంగాణ స్టేటు. ఇంకా ఈ గుళ్ళకి పెద్దవాళ్ళు వెళ్తారు కదా, తను కూడా అడిగాను, చెప్పింది. అయితే ఇక అందరం బస్సులో కొంతమంది వెళ్ళిపోయారు, మేమేమో వాన దెబ్బకు లోపలే ఉండిపోయాం. వర్షం అయితే బాగా పడుతుంది. ఇంకా అక్కడే కాసేపు గడిపాం వర్షం తగ్గిందాక. అక్కడ నుంచి ధర్మపురి వెళ్ళాము. ధర్మపురి కూడా ఎక్కువ వీడియో తీయలేకపోయాం ఎందుకంటే వర్షం కారణంగా. అక్కడ ఒక నది ఉంది, ఆ నది దగ్గరికి వెళ్ళాము. నీళ్ళు ఎక్కడో లోపలికి ఉన్నాయి కొంచెమే. లింగాలు ఎందుకంటే అంతసేపు తీసాము, అందరూ చూస్తారు కదా వీడియో పెడితే అని చెప్పేసి ప్రతి లైను ప్రతిదీ తీసాము. చూపించేది అదే చూపించలేదు, అట్లా చూపించే మొత్తం వేరు వేరు లింగాలు చూపిస్తూ వచ్చాము. ఒక లింగానికి ఒకటి సంబంధం లేదు, ఇన్ని ఉన్నాయి కదా ఒకేలా ఉన్నాయా అనుకున్నాం. చూసాము, కాకపోతే కొంచెం కొంచెం మార్పు ఉంది, అర్థమవుతుంది. అది దగ్గర నుంచి చూస్తే అర్థమైంది. ఇదంతా అయిపోయినాక మేము ధర్మపురం వెళ్ళాం. ధర్మపురం వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను.
అన్నమాట. మేము కూడా తీసుకొని అర్చన వేయించుకున్నాం, చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఏంటంటే ఇక్కడ అంటే మార్నింగ్ టైంలోనే దేవుడికి అభిషేకం జరుగుతుందంట. ఇక మేము ఈవినింగ్ వచ్చినాం కాబట్టి స్థాపించడానికి కారణం ఆర్య వైశ్యులు అక్కడ జగిత్యాల పురాణపేటలో మన పార్థివ శివలింగాలు తయారు చేసుకొని నిమజ్జనం చేస్తుంది. ప్రతి కార్తీక మాసంలో అలా చేస్తుంది. అది అందులో ఒకతనికి ప్రేరణ కలిగి ఇక్కడ ఏ లింగాలు స్థాపించాలని ప్రేరణ కలిగింది. అందులో ఒక కమిటీని ఏర్పరిచి 22 మంది కమిటీతోటి ట్రస్ట్ సభ్యులతోటి ఇక్కడ 1000 లింగాలను స్థాపించడం జరిగింది. ఇది స్థాపించి 10 సంవత్సరాలు కావస్తుంది. ఇక్కడ వచ్చిన భక్తులు కోరికలు చాలా సంతోషంగా నెరవేరుతున్నాయి. మళ్ళీ వస్తున్నారు. ఇక్కడ మోకాళ్ళ ప్రదక్షిణ మరియు రుద్రాభిషేకాలు తర్వాత అన్నీ కూడా ఇక్కడ పూజలు జరుగుతాయి. కాలసర్ప పూజలు, నవగ్రహ పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు, అర్చనలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా ఇక్కడ కోరికలు కూడా మొత్తం నెరవేరుతున్నాయి. మీరు కూడా ఏదైనా కోరిక ఉంటే కోరుకొని వెళ్ళచ్చు. తర్వాత రావాలి.